కళ్ళు మూసుకోండి. పరలోకమందున తండ్రి, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈరోజు VBS 2వ దినంలో ప్రభా మేము లెసన్ కొరకై ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ బట్టి స్తోత్రాలు ప్రభా. యవన పిల్లలైన వారికి, యవనంలో ప్రవేశిస్తున్న పిల్లలైన వారికి కావలసినటువంటి దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మీరు సన్నిధించండి. ఎరగల చెవి, గ్రహించగల మనసు దయచేయండి. హృదయాలు ప్రభా మీరే కార్యములు జరిగించాల్సి మనం చేస్తుంటున్నాం. చక్కటి యొక్క మాటలు వినగలిగి మిమ్మల్ని సొంత రక్షణ నీకరించడం కూడా అనుగ్రహించవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. బైబిల్ తీయండి, మీ బైబిల్ తీయండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తల బైబిల్ వెనక నుంచి 111వ పేజీ. బైబిల్ వెనక నుంచి 111వ పేజీ, 8వ అధ్యాయము. ముప్పై 36వ వచనం అందరూ చదువుకుందాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనం. మీకు చదవచ్చు కదా, తీయండి. బైబిల్ వెనక నుంచి 111వ పేజీ 36వ వచనం అందరూ చదువుదాం. వారు త్రోవలో చొల్లుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమి అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాను కదా. ఇక్కడ ఈరోజు కథ ఏంటంటే చరిత్ర, బైబిల్ గ్రంథంలోని చరిత్ర. ఏం చరిత్ర? ఫిలిప్పు తర్వాత నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి, కందాకి క్రింద అంటే షేబా దేశంలో ఒక నపుంసకుడు అనేటువంటి వ్యక్తి గురించి మనకు కథ చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులు తర్వాత యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి దైవుడైన వారు ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ వచ్చారు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏం చేయాలా? ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని గురించి చెప్పాలి కదా. యేసు ప్రభు నమ్మిన తర్వాత మనం ఏం చేస్తాము? యేసు ప్రభు గురించి చెప్పాలి. ఎందుకు? యేసు ప్రభు వారు మన మనస్సును మార్చాడు, మన పాపములు క్షమించాడు. కాబట్టి ఎవరైతే పాపములు క్షమింపబడతాయో, ఎవరైతే యేసు బిడ్డగా చేర్చబడతారో వారందరూ కూడా యేసు ప్రభుని గురించి సువార్త చెప్పాలా. మనము ఏదైనా స్వీట్ షాప్ ఉందనుకో, మంచి స్వీట్ తింటాం, తినిన తర్వాత ఈ స్వీట్ బాగుంది ఇక్కడ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇతరులకు కూడా కేక్ కానీ ఏదైనా సరే ఈ షాప్ కాదు ఆ షాప్ బాగుందని చెప్తాం, అంతేనా? భోజనం ఎక్కడైనా భోజనం చేసినా ఒక దగ్గర హోటల్లో భోజనం చేస్తే ఏమంటాము? అరే ఇక్కడ ఈ హోటల్ భోజనం బాగలేదురా, వేరే హోటల్ భోజనం బాగుంటుంది చెప్తాం కదా. ఎవరికైనా సరే మంచిని గురించి చెప్తున్నాం. అయితే మన యొక్క మాట ఏంటంటే యేసు ప్రభుని గురించి చెప్పాలి. అనేక దినాల క్రిందట ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రిందట ఫిలిప్పు, చూడండి, ఫిలిప్పు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఫిలిప్పు అనే వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. అనగా ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు అయితే తన మనసును తన జీవితాన్ని మార్చాడో ఆ యేసు ప్రభుని గురించి చెప్పడమే తన పని. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ అందరికి కూడా యేసు ప్రభు గురించి అని చెప్పడము ఫిలిప్పు పని. ఇలాగా ఫిలిప్పు దేవుడి యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైపోయిందంటే షేబా అంటే ఆఫ్రికా దేశంలో నుంచి ఒక వ్యక్తి నపుంసకుడు, ఆ వ్యక్తి పేరు రాయలేదు కానీ నపుంసకుడు అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే యెరూషలేములో ఆరాధించడానికి, యెరూషలేములో దేవుని స్తుతించడానికి, గణపరచడానికి కొన్ని వందల కిలోమీటర్లు, సుమారు 2000 కిలోమీటర్లకు రథం వేసుకొని ఆ వ్యక్తి దేవుని ఆరాధించడానికి వచ్చుంటున్నాడు. చూడొచ్చినారు, రథం చూసినారు కదా. ఆ దినాల్లో ఎట్లా ప్రయాణం చేస్తూ వచ్చారు? రథాలతోనే కదా. ఈ దినాల్లో మన ప్రయాణం ఎట్లుంది? సైకిలు, బైకు, లేకపోతే మోటార్ సైకిలు, కారు, ఇంకా
విమానం, ఇంకా ఎక్కువ మాట్లాడితే హెలికాప్టర్ కదా, అన్నింటిలో పోతా అంటాం. అప్పట్లో రథాలు లేకపోతే గుర్ర బండ్లు అనేటివి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? 2000 కిలోమీటర్లు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చినాడు. అన్ని కిలోమీటర్లు ఎక్కడికి వచ్చాడంటే దేవుని ఆరాధించడానికి, దేవుని ఆలయంలో ఆరాధించడానికి వచ్చాడు. యెరూషలేములో ఇక్కడేనా యెరూషలేం అనేటువంటి ప్రాంతం, యెరూషలేం అనే దేశం, ఆ దేశంలో దేవుని ఆరాధించడానికి కొరకై ఎన్ని కిలోమీటర్లు నుంచి వచ్చాడు చెప్పండి? 2000 కిలోమీటర్లు. మీరు ప్రతి ఆదివారం చర్చికి పోతున్నారా? నిజంగా చెప్పండి. ఎవరెవరు పోతున్నారో చేయొద్దండి, నిజంగా చెప్పాలా, ఊరికే మాటలు చెప్పద్దు. చర్చికి ఎవరెవరు పోతున్నారు? నువ్వు పోయామా? చర్చికి ఎవరెవరు పోతున్నారు చెప్పండి. నువ్వు పోవడం లేదు కదా? సరే, ఇంటికి వచ్చిన తర్వాత పోతున్నావా లేదా? ఓకే, వెరీ గుడ్. చర్చికి దేవుని ఆరాధించడానికి, యేసు ప్రభువుని స్తుతించడానికి చర్చికి వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా అలా వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తి, నపుంసకుడు అనేటువంటి వ్యక్తి చెప్పండి? ఆఫ్రికా దేశం నుంచి ఒక మంత్రి ధనాగారం అంతటి పైన అధికారి, అంటే డబ్బు పైన అధికారి. ఆ వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి మరి దేవుని ఆలయంలో ప్రవేశించి ఆరాధించిన తర్వాత, మనకు ఇప్పుడు బైబిల్ ఉన్నాయి కదా, ఈ బైబిల్ ఉన్నాయి చూసారా? ఈ బైబిల్ అప్పుడు ధర్మశాస్త్ర ఏమ్రా మీకే ముందుకు వచ్చి కూర్చుంటారా? ధర్మశాస్త్ర గ్రంథము మరి వాడు కొనుక్కున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం చూసారా? ధర్మశాస్త్రం అంటే ఇట్లా బైబిలే. మనం అందరం కూడా ఏం కొనుక్కోవాలి చెప్పండి? ఎవరికి నిజంగా సొంత బైబిల్ ఉంది, అమ్మల నాయనటి కాదు, సొంతగా ఎవరు తెచ్చుకున్నారు బైబిలు? మీకంటూ సొంత బైబిల్ ఎవరికి ఉంది కదా? అమ్మ నాయనది కాదు, మీకు ఒక తెచ్చుకోరు కదా. మరి బట్టలు కొనుక్కుంటున్నారు, కొత్తగా బట్టలు కొనుక్కుంటున్నారు, ఏం కావాలంటే ఏం కొనుక్కుంటున్నారు. మరి బైబిల్ కావాలి కదా, అర్థమైందా? ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు తెలుసా? ఒక గ్రంథం, అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం, ఒకవేళ బైబిలే అనుకుందాం, అర్థమైందా? ఈ బైబిల్ ఏం చేశాడు ఆయన? కొనుక్కొని చదువుతా ఉన్నాడు. ఎవరు ఇతను? నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి వేరే దేశం నుంచి యెరూషలేంకి వచ్చి యెరూషలేంలో దేవుని ఆరాధించిన తర్వాత అక్కడ ధర్మశాస్త్రము, దేవుడి నీతి కలిగినటువంటి, సత్యమైనటువంటి, జీవం కలిగినటువంటి దేవుని వాక్యమును కొనుక్కొని తన రథంలో కూర్చొని చదువుతా వెళ్తా ఉన్నాడు కదా. మీరు ఈరోజు బైబిల్ చదివేటోళ్ళు చేయొద్దంటే ఎవరెవరు బైబిల్ చదివినారు ఈరోజు? ఉదయాన్నే లేస్తానే బైబిల్ చదివేటోళ్ళు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. నువ్వు నిజం చదివినావా? తెలుసా? నువ్వు చదివినావా? బైబిల్ చదివినావా? మళ్ళీ ఎందుకు చదవాలా? ఈరోజు లేస్తానే చదవాలి కదా. బైబిల్ ఏం చేయాలి చెప్పు? ప్రతిరోజు ఎవరికెవరికి చదవచ్చు? అందరికి వచ్చు కదా, చదవచ్చు కదా. బైబిల్ కూడా తెలుగులోనే కదా ఉండేది. ప్రతిరోజు చూడండి, మన స్కూల్లో మన బుక్స్ చదువుకోకపోతే మనకేం రావు, 0 మార్కులు వస్తాయా లేదా? అలాగా మనం కూడా బైబిల్ కన్నా చదువుకోకపోతే మన జీవితం అంతా కూడా 0 అయిపోతుంది. అంటే దేనికి పనికిరాం, మన జీవితమే 0 అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనకందరికి కూడా జ్ఞానము, తెలివి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనకు ఇచ్చినాడు. ఈ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? ప్రతిరోజు ఉదయం లేవంగానే ఇక్కడ నా దిక్కు చూడాలా, ఎవరు? బైబిల్ లేని వాళ్ళందరూ నా దిక్కు చూడాలి. ఉదయం లేవంగానే ఏం చేయాలా? మీరు బైబిల్ చదవాలా. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఏం చేయాలా? చదువుతారా? ఈరోజు చదువుతారా మీరు? ఏమి చదువుతారా చెప్పండి? చదువుతారా లేదా? బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ ఎందుకంటే మన బట్టలు కొత్తగా కొనుక్కుంటాం కదా, కొత్త బుక్స్ కొనుక్కుంటాం కదా, కొత్త బ్యాగులు కొనుక్కుంటాం, ఇవన్నీ కొనుక్కుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా నీకేం చెప్పేది, నా దిక్కు నవ్వినారా? మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఆడపిల్లల మధ్య కూర్చుంటారు, నవ్వినారా కూర్చుంటారు. అర్థమైందా? బైబిల్ ఏం చేయాలి? మనము అన్నీ కొనుక్కుంటాము, దేవుని వాక్యం కూడా మనం ఏం చేయాలా? కొనుక్కోవాలి. ఈ నపుంసకుడు అనేటువంటి వ్యక్తి మరి ధనాగారం అంతటి మీద పెద్దన్న వ్యక్తి ఏం చేశా అంటే జీవ గ్రంథమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొనుక్కొని చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే ఒక వాక్యం వచ్చిందట. ఏ వాక్యమో చూడండి, అపోస్తుల కార్యం చేయాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మీద చూసుకున్నాం కదా. 8వ అధ్యాయము 32వ వచనం చదవండి తెలుగులో. ఎవరైనా గట్టిగా చదవాలా? అతడు లేఖనమందు
చదువుచున్న భాగం ఏదనగా ఆరే గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగూ ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వం బట్టి న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము ఎవరు వివరింతురు. ఇక్కడ ఒక మాట వచ్చింది, ఇక్కడ వినాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథం చదువుతా ఉంటే ఆ గొర్రె పిల్ల ఒలే వదకు తేబడినో, గొర్రె బొచ్చు వలె ఆయన మరి కత్తిరించు అని ఎదుట గొర్రె బొచ్చు వలె ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు అని మాట చదువుతా ఉంటే ఆయనకు అర్థం కాలే. ఏందబ్బా గొర్రె పిల్ల గొర్రె పిల్లని ఏం చేస్తారు చెప్పండి? సాక్కుడిన తర్వాత పండగ వస్తే ఏం చేస్తారు? వేసేస్తారు కదా. పండగ వస్తే చంపేసుకొని బాగా తినేస్తారు ఏదైనా సరే. అలాగా మరి ఎవరి గురించి చెప్తున్నాడు అని చదువుకుంటా ఉన్నాడంట ఈ యొక్క నపుంసకుడైన వ్యక్తి. రథంలో చదువుతా ఉంటే అప్పుడు ఈ వ్యక్తికి అర్థం చెప్పడానికి, సరైన మార్గం చెప్పడానికి మనం చదువుకున్నాం కదా, మొట్ట చూసుకున్నాం కదా, ఫిలిప్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఫిలిప్పు ఈ ఫిలిప్పుకు దేవుడు ఈ వ్యక్తి యొక్క పని ఏంటి? దేవుని యొక్క వాక్యము చెప్పడం, దేవుని యేసు ప్రభువు గురించి చెప్పడం, అంతే కదా. అప్పుడు దేవుడితో మాట్లాడాడంట. ఏమైనా మాట్లాడంటే, ఫిలిప్పు ఆడ రథంలో ఒక వ్యక్తి పోతున్నాడు, నువ్వు పోయేసి ఆ వ్యక్తిని నువ్వు కలుసుకోవాలా అన్నాడంట. దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మీతో ఎవరితో మాట్లాడతాడు దేవుడు? బైబిల్. అందుకే బైబిల్ ఏం చేయాలి? మనము చదవాలి. పిల్లలు, మగ పిల్లలు, బైబిల్ ఏం చేయాలి? మీరు చదవాలి. బైబిల్ చదువు. దేవుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడితే మీరు వింటారు, తల్లిదండ్రులు మాట్లాడితే వింటారు. మరి దేవుడు మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుంది? దేవుడు మాట్లాడితే మన జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, మా చిన్నవాడేంటో సమూయేలు ఏం చేశాడంటే, చిన్నవాడు సమూయేలు, ఆ చిన్నవాడైన సమూయేలుతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. దేవుడు ఏమని మాట్లాడు? సమూయేలు అని మాట్లాడు కదా. దేవుడు మాట్లాడితే ఎంత గొప్పది కదా. కాబట్టి దేవుడి స్వరం వినాలని కోరుకుంటున్నారా మీరందరూ? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే వారితోనే దేవుడు మాట్లాడతారు. మరి మీరందరితో దేవుడు మాట్లాడాలని ఉంది కదా, ఉండాలా లేదా? ఇప్పుడు ఈ పిలుపుతో దేవుడు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడంటే, నువ్వు పో, ఆ దూరం ఎక్కడ చూడండి. ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరైనా. 8:29. అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పగా పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగాను. ఇక్కడ వినాలి. పిలుపు ఏం చేశాడు చెప్పండి? రథం దగ్గర పోయినాడు కదా. రథం దగ్గర పోయినాడు పిలుపు. బాగా చేయడానికి పిలుపు రథం దగ్గర పోయేసి ఎవరు చదువుతున్నావు? రథంలో కూర్చొని ఏం చదువుతున్నాడు? నపుంసకుడైన వ్యక్తి ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నాడు. చదువుతా ఉంటే దేవుడు పంపించాడు కదా పిలుపును. పంపిస్తే పిలుపు అన్నాడు ఒక మాట, మీరు చదువుతున్నావు కదా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో, ఆ మాట నీకు అర్థమవుతుందా అన్నాడట. ఏం చదివాడు ధర్మశాస్త్ర గ్రంథంలో? యేసు ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలను చదువుతా ఉన్నాడు. రాబోయినటువంటి అదే యేసు ప్రభు గురించి ముందుగానే యెషయా గ్రంథంలో రాసినటువంటి మాటలను చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే ఈ వ్యక్తికి అర్థం కాలే. గొర్రె అంటాడేంది, వధింపబడదా అంటాడేంది, ఇదేది అర్థం కావడం లేదే అని అర్థం చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడు పిలుపు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు చదివే గ్రహిస్తున్నావా అంటే, మనకు నాకు ఎవరైనా చెప్తే కదా నేను గ్రహించేది అన్నాడు. చూడండి, మీరు స్కూల్లో మరి క్లాస్ చదువుతూ ఉంటారు, లెసన్స్ టీచర్ చెప్తేనే మీరు అర్థం చేసుకుంటారు కదా. టీచర్ చెప్పకుండా అర్థం చేసుకుంటారా? టీచర్ చెప్తేనే అది ఈ లెసన్ అని చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అలాగా దేవుని వాక్యమును దేవుని బిడ్డ అయినటువంటి పిలుపు వచ్చి ఈ నపుంసకుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఎవరి గురించి అయ్యా రాసిందంటే, అప్పుడు యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు యేసు ప్రభువుని గురించి అంటే, అయ్యా యేసు ప్రభు ఈ లోకానికి రావాలి, ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చిన తర్వాత సమస్త మానవాళి కొరకై, బాగా వినాలి, సమస్త ప్రజల కొరకై, మీ అందరి కొరకై
ప్రజలందరి కొరకై ఒక గొర్రె పిల్ల ఎలాగైతే చంపబడతాదో అలాగా మన పాపాల కొరకే చంపబడాలి అని వ్రాసి ఉన్నది అని చెప్పాడు. అర్థమైందా మీకు? యేసు ప్రభు ఎవరి కొరకు వస్తాడు ఈ లోకంలోకి? మన పాపాల కొరకు వస్తాడు కదా. మనమందరం ఎవరిమే చెప్పండి? మంచోళ్ళమే. ఎలా పిల్లలు చెప్పండి, మీరు మంచోళ్ళా? తన్నుకుంటున్నారు కదా. తన్నుకుంటుంటే మీరు మంచోళ్ళు అవుతారా? గిచ్చుకుంటుంటే మంచోళ్ళు అవుతారా? కాదు. మనం అందరం ఎవరంటే పాపము చేస్తున్నటువంటి పాపాతులు. అంటే మనము పాపం మనలో ఉంది. ఇప్పుడు పాపము ఉంటున్న మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే పాపం వల్ల వచ్చే జీతము ఏంటి? మరణము. ఇప్పుడు చూడండి, మీరందరూ ఇక్కడైనా ఎవడైనా సరే దొంగతనం చేసినాడా అనుకో, దొంగతనం చేస్తే పోలీసు వాడు పట్టుకుంటారా, నువ్వు దొంగతనం చేసినావు ఇంటికి పోరా అంటాడా? అంటాడా? అన్నాడు కదా. ఇద్దరు తనుకుంటున్నారు, తనుకుంటా ఉంటే వాడికి ఎవరు దెబ్బ తగిలింది అనుకో, పోలీసు వాడు చూసినాడు, గమ్ముగారే ఇంటికి పోరా అంటారా? అంటారా? అన్నారు కదా. ఎందుకు? వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. తప్పు చేసిన వాడికి ఏం కావాలా? శిక్ష. అంటే ఆ శిక్ష ఎవరికో? మనమందరం కూడా తప్పు చేస్తున్నాం, పాపం చేస్తున్నాము, శిక్ష మనకందరు కూడా ఉంది అని ఆ మాటలన్నిటి కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ మాటలన్నిటి కూడా శిక్ష. ఏమి శిక్ష ఇది? ఏం శిక్ష చెప్పండి రా. మనకు ఇప్పుడు దొంగతనం చేశాకో ఏ శిక్ష వేస్తారు చెప్పండి? జైల్లో పెట్టి కర్ర తీసుకొని కాళ్ళ కేసి కొడతారు, చేతులు కేసి కొడతారు కదా. అదేనా? మోసం చేస్తే ఏం చేస్తారు? మోసం చేస్తే కూడా చంపాలు కొడతారు. ఇంకేం చేస్తారు? ఎవరైనా హత్యలు ఎవరైనా పొడిచాడు అనుకో, వాడిని ఏం చేస్తారు? తీసుకోపోయి ఉరేసేస్తారు, అంటే చంపేస్తారు. అంతేనా? ప్రతిదానికి శిక్ష, చిన్నదే కానీ పెద్దదే కానీ శిక్ష ఉంది అన్నాడు. పాపానికి మరి ఈ లోకంలో ఉన్న వాటి శిక్ష అయితే పాపానికి శిక్ష ఏంటి? పాపానికి శిక్ష మరణం. అంటే ఏమిటి అనుకున్నారు మీరు? మరణం అంటే చచ్చిపోయినారు. చాలా మంది చచ్చిపోయినారు కదా, మన తాతలు ముత్తాతలు చాలా మంది చచ్చిపోయినారు కదా. చూసినారా చచ్చిపోయిన వాళ్ళందరినీ? ఎంతమంది చూసినారు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళందరినీ ఎంతమంది చూశారు? అందరూ చూసారా? నువ్వేడ చూసినామా? ఎవరు చూసా? అవుడు ఎప్పుడు చూసావు? సరిపోయింది. చనిపోయిన వారందరినీ గమ్ముగా వాళ్ళు ఏమంటారు? ఇక్కడ ఉండాలి, ఇక్కడ వినాలరా. చనిపోయిన వాళ్ళందరూ ఏం చేశారు? మనం చూస్తాం కదా, ఏం పలకరు ఉలకరు. అయితే అది కాదు మరణం అంటే. అది ఒకవేళ మరణమైనా పాపం వల్ల వచ్చు జీతం మరణం ఏంటంటే నరకము, అగ్నిగుండము. తెలుసు కదా అగ్నిగుండం అని తెలుసా మీకు? గుండం. అది ఎట్టుంటుందంటే అగ్ని బగబగా మండిపోతూ ఉంటుంది. ఆ అగ్ని ఎలాంటిదంటే ఇప్పుడు మన ఊర్లో మన ఇళ్లలో ఏదైనా అగ్ని తొక్కడానికి, నిప్పులు తొక్కడానికి ఏర్పాటు చేస్తాడు చూసినావా? నిప్పులు దొక్కేది ఏమంటారు దాన్ని? దేవతల ముందు నిప్పులు దొక్కుంటా పోతారు, అవతలి పోతాలా కాళ్ళు నీళ్ళు పోసుకొని పోతారు. తెలుసా మీకు? తెలుసా? ఆ అగ్ని ఏమవుతుంది? నీళ్ళు పోస్తే అంతేనా? మన ఇంట్లో పొయ్యి మంట చేసుకున్నాము, పొయ్యి మంట చేసుకున్న వాటిని కూడా నీళ్ళు పోసామనుకో, బాగా మండిన దాంట్లో నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది కదా. అది ఆరిపోయే అగ్ని. అయితే పాపము చేసిన వ్యక్తి వెళ్ళే స్థానం ఏంటంటే ఆరని అగ్ని. ఏంటది? ఆరని అగ్ని. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం, ప్రకటన లాస్ట్ పుస్తకం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20 అధ్యాయం 14-15 చదవండి. ప్రకటన 20వ అధ్యాయం 14-15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఆ అగ్నిగుండము రెండవ మరణం. మరణమును మృతుల లోకం అంటే పాపము చేసిన ప్రతివాడు, ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే పాపం చేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండం. ఈ అగ్నిగుండం ఏంటి? రెండవ మరణం. ఈ అగ్నిగుండం ఆరిపోదు. ఇక మీరంతా అని ఊదినా కూడా ఆగిపోదు. అర్థమైందా? సరే, నీళ్ళు పోద్దామంటే మీ దగ్గర నీళ్ళు ఉండవు. ఇక్కడ చూడరా, వినాలి మీరు. నీళ్ళు పోద్దామంటే మీ దగ్గర నీళ్ళు ఉండవు. అర్థమైందా? మరి ఈ అగ్నిగుండంలో ప్రవేశించిన తర్వాత ఒకవేళ ఇప్పుడు అగ్నిగుండాలు దాటుతూ ఉంటారు ఊర్లలో పెద్దలు. అర్థమైందా? ఏం చేస్తారు తెలుసా?
ఫుల్గా నీళ్ళు పోసుకుంటారు. నీళ్ళు పోసుకొని యువతల నుంచి అవతలకి పరిగెత్తేస్తారు. అందరూ పరిగెత్తకుండా నిదానంగా పోయినారనుకో ఏమైపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. అందుకే కాలిపోకోకుండా ఏం చేస్తారంటే నీళ్ళంతా పోసుకొని ఆ తర్వాత పరిగెత్తారు. ఆ కొద్దిగా కాలకుండా ఉంటుంది. అయితే ఈ అగ్నిగుండం ఎలాంటిదంటే ఎప్పుడు బగ మండుతూనే ఉంటుంది. ఇది ఎవరి కోసం ఉంచాడంటే ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే పాపంతో నిలిచి ఉంటాడో, వాడు ఎవడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చర్చికి వచ్చినా బైబిల్ చదివినా ఎవరు చేసినా పాపం ఎవడైతే చేస్తాడో ఆ వ్యక్తి ఏం కావాలా, అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి. మరి మరణం మనకి ఎప్పుడు వస్తుందంటే చెప్పలేం, ఎప్పుడైనా రావచ్చు. అది ఒక దేవుడు మనకు పెట్టింది అంతే. దాని గురించి కాదు మనం బాధపడాల్సిందే. మన ఆత్మ చనిపోయిన తర్వాత నరకానికి పోతాం, అది జాగ్రత్త. నరకానికి పోతాం. ఎందుకు పోతున్నా మనం నరకానికి చెప్పండి? చచ్చిపోయిన తర్వాత నరకానికి ఎందుకు పోతారు? పాపము కొరకు. పాపము కొరకు. పాపము చేసిన వాడు పోతాడు. పాపము చేసినాడు. మరి మీరు పాపం చేసినట్టు మీరు ఆడిపోతారు చెప్పండి రా. దొంగతనాలు ఆడినాడు, దొంగతనం చేయనట్టు చెప్పండి చేయతండి. పెన్సిల్ దొంగతనమే, రబ్బర్ దొంగతనమే కదా. అబద్ధాలు చెప్పినట్టు చేయతండి. ఎదురుకో అబద్ధాలు చెప్పినట్టు చెప్పండి. అందరూ కూడా అబద్ధాలు ఆడతారు కదా. ఇంకా మోసాలు అన్నీ, ఇవన్నీ కూడా ఏంటి? పాపపు క్రియలు. ఇవన్నీ కూడా అలాగే ఉంచుకొని మనం ఎప్పుడైతే ఈ లోకం విడుస్తామో అప్పుడు ఎక్కడికి పోతాం మనము? నరకానికి ఖచ్చితంగా పోతారు. దాంట్లో డౌట్ లేదు. ఎవరు చూసినారులా కాదు, బాగా కూర్చో, దాంట్లో డౌటే లేదు. ఎవరైతే పాపం చేస్తారో ఖచ్చితంగా అడిగిపోతారో ఆ మాటలే చెప్తున్నాడు ఫిలిప్పుకి. ఎవరు? ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడికి ఆ మాటలు, అయ్యా ఈ మాట రాయబడింది. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పాపం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిత్య నరకానికి పోతారు. కాబట్టి ఒక గొర్రె పిల్లలాగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. గొర్రె పిల్ల ఎలాగైతే చనిపోతాదో, చంపబడతాదో, యేసు ప్రభు కూడా సిలువలో ఏమైపోయినాడు చెప్పండి? చనిపోయాడు. అర్థమైందా మీకు? యేసు ప్రభు కూడా ఏమేం చేశాడు? సిలువలో గొర్రె పిల్ల ఎందుకు చనిపోయినాడు యేసు ప్రభు వారు? మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు. ఆయన చనిపోకపోతే మన పాపాల ద్వారా మనకు వచ్చేది ఏంటి? నరకము, శిక్ష. అర్థమైందా? ఎవరికైనా సరే నేను ఇంట్లో ఉండాలి, మందిరంలో ఉండాలి, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నారే కాదు. పాప క్షమాపణ పొందకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏముంది? శిక్ష, నరక శిక్ష ఉంది. ఎట్లాంటిదంటే బైబిల్ గ్రంథంలో ఉంది. నిజంగా నరకానికి పోయినటువంటి ఒకడు ఉన్నాడండి. మీకు తెలీదు, నరకానికి పోయినాడు ఒకడు ఉన్నాడు. చూడండి లూకాసు వార్త నరకంలో వాడు ఏడిసే ఏడుపు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం తీయండి. బైబిల్ వెనక నుంచి 69వ పేజీ, కొత్త నిబంధనలో 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. చూడండి 24వ వచనం చూడండి. ఎవరైనా లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. తండ్రివైన అబ్రహామా, వేలికొనను నీళ్ళలో ముంచి చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నట. నిజంగా జరిగింది, ఊరికే కాదు రండి, నిజంగా జరిగింది. యాతన పడుతున్నాడు. ఎట్లా? మనకు అగ్గి తగిలిందనుకో, అగ్గిపెట్ట అగ్గి పొల తగిలిందనుకో, బొగ్గు తగిలిందనుకో, వేడిది ఏమవుతావు? బాబా అంటాం కదా. ఇదేనా? తర్వాత ఏమైపోతుంది చెప్పండి? అది అక్కడ బుడ్డ కడుతుంది, ఎంతో బాధ వేస్తుంది. 2 రోజులు 3 రోజులు. ఈవిడ ఏం చేశాడు? పాపం, ఒరే పాప క్షమాపణ పొందురా, యేసుప్రభువుని నమ్ముకోరా అంటే మీలాగే ఇష్టం వచ్చాడు ఎత్తనాడు. చెప్పిన మాట వినేటోడు కాదు, కొట్టుకునేటోడు ఇష్టం వచ్చాడు తాగి తందనా చేస్తున్నాడు. ఒకరోజు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏడపోయినాడంటే నరకానికి పోయినాడు. నరకానికి పోయి ఏడుస్తాడు, కేకలు, ఓ రక్షించు రక్షించు నాయనా రక్షించు. మరి ఎవడు రక్షిస్తాడు? భూలోకంలో ఎంతో మంచి మాటలు చెప్తా అంటే వినకపోతేవి, నీ ఇష్ట ప్రకారం జీవిస్తేవి, వాందంతివి వీందంతివి, అబద్ధాలు చెప్తేవి, హత్యలు చేస్తేవి,
సారాయి తాగితే అన్నీ చేస్తేవి, ఇప్పుడు ఏడున్నావు నువ్వు? నరకంలో ఉండవు. సరే, నరకంలో నుంచి ఏమైనా ప్రశాంతంగా బాగుంది అనుకోవడానికి లేదు. రోజు బాధ, వేదన, అయ్యో 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 వేదన పొందుతున్నాడు. ఇప్పటికి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఎప్పుడు ఇది? ఏమో 100 సంవత్సరాలు, 4000 సంవత్సరాల కిందట చచ్చినోడు ఇప్పటికి కూడా కాల్తానే ఉన్నాడు. ఇంకా అట్టే ఉంటాడు. ఇంకా రాడు, బయటకు వచ్చేది ఏం లేక. వాడు చేసే తప్పుకి వాడు ఎంత శిక్ష అనుభవించాడు చూడండి. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, మనందరినీ ప్రేమించి మనం ఆ స్థలంలోకి పోకూడదనే ఈ లోకంలోకి దేవుడు, యేసు ప్రభు ఎవరండి? ఎవరు చెప్పు? దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఏం చేశాడు? ఆయన ఇక్కడైనా ఈ భూలోకంలోకి మనిషిగా వచ్చి మన పాపాలన్నింటిని కూడా తన పైన వేసుకున్నాడు. ఇక్కడైనా మన పాపాలన్నీ కూడా తన పైన వేసుకున్నాడు. పాపములు, మనం చేసిన అపరాధాలు, మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభు వారు, దేవుడైన యేసు ప్రభు వారు ఏం చేయాలంటే మన పాప శిక్షను అనుభవించాడు. ఇప్పుడు చూడండి, మీరున్నారనుకో, మీరు తప్పు చేశారు, అర్థమైంది మీకు? దొంగతనం చేశారు. బాగా వినాడే మగపిల్లలు వినరా, దొంగతనం చేసినారు. వెంటనే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నారు. పోలీసు వాళ్ళని పట్టుకొని ఏమడుగుతారు చెప్పండి రా? ఏమడుగుతారు? మిమ్మల్ని ఎందుకు చేసిన దొంగతనం అంటారా? తర్వాత అడిగే మాట ఏంది? మొట్టమొదట రెండో మాట, మీ అమ్మ మీ నాయన పేరేంట్రా అడుగుతారా కదా? ఫలానా ఫలానా అని చెప్తాం. మీ అమ్మ మీ నాన్నకి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారా? మీ అమ్మ మీ నాన్న వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? అయ్యా మీ కొడుకు దొంగతనం చేశాడు. ఇప్పుడు దొంగతనం వీడిని జైల్లో పెడతాం. వీడు ఒక 2000 ఇవ్వాలా. 2000 ఇస్తే వీడు వదిలిపెడతాం. ఎందుకంటే వీడు దొంగతనం చేశాడు. ఇక్కడ 2000 ఇవ్వాలా. 2000 ఇస్తేనే వీడు విడుదల చేస్తాం. వీడు దొంగతనం చేశాడు అంటే 2000 మీలో ఎవరు కడతారా? దొంగతనం చేసేటోళ్ళు. నువ్వు కడతావరా? నువ్వు కడతావా? నువ్వే చెప్పు. ఇక్కడ కడతావా? నీ దగ్గర ఉంటుందా? లేదు. ఎందుకు? నువ్వు దొంగతనం చేశావు, నీ దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు ఏం చేయాలా? సాయం చేస్తే ఎవరు చేయాలి నీకు? దొంగతనం చేసిన వాడికి సాయం చేస్తే ఎవరు చేయాలి చెప్పండి? వేరే వాళ్ళు వచ్చి చేస్తాడా? వేరే తాత ముత్తాతలు అయితే పక్కన పెదనాయన చేస్తారా? ఎవరు చేస్తారు? మన అమ్మ నాయన వచ్చి సాయం చేయాలి. 2000 కట్టి ఏం చేయాలి? మనల్ని విడిపించుకోవాలి. అర్థమైందా మీకు? మరి యేసు పాపంలో ఉంటున్న మనకందరికి కూడా ఎవరు సాయం చేయాలా? దేవుడే సాయం. ఈ దేవుడు ఎవరు? మనల్ని పుట్టించినాడు. ఎవరు? యేసు ప్రభు. ఎవరు? మనల్ని పుట్టించాడు. మనల్ని పుట్టించిన యేసు ప్రభువే మనకు సాయం చేయాలి. ఎలాగ సాయం చేశాడు? ఇక్కడ వెళ్ళాలా? ఇంద్ర ఇక్కడ బాగుచ్చు. వాని మీద ఎందుకంటే బాగుచ్చు నువ్వు బాగుచ్చు. ఎవరు మనల్ని పుట్టించింది ఎవరు? యేసు ప్రభువే కదా. ఇప్పుడు మన పాపాల కొరకు ఎవరు బలి కావాలా? ఎవరు సాయం చేయాలంటే యేసు ప్రభు చేస్తేనే. ఆ యేసు ప్రభు ఏం చేశాడంటే మనకంటే ముందుగా ఈ లోకాల్లోకి వచ్చి మన పాపాలన్నింటినీ కూడా ఆయన వెంట వేసుకొని మన పాపానికి వచ్చే శిక్ష కూడా ఆయనే భరించి చనిపోయినాడు. చూడండి, శిలువలో చనిపోయి సమాధి చేయబడినాడు. మన పాపాలను కడిగేదాని కొరకై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మన పాప శిక్ష అంతా తన శరీరంపైన వహించుకున్నాడు. చనిపోయి మరి పూడ్చిపెట్టబడు అంటే సమాధి చేయబడ్డాడు. ఆ దినాలు ఎక్కడ ఇప్పుడు మనకు ఏమంటారు దాన్ని? బొందలగడ్డ కదా. బొందలగడ్డలాగా అక్కడ ఏముండే అంటే గుహలు ఉంటాయి. గుహలలో ఏం చేస్తారు? శవాలను తీసుకొని పెడతారు. ఈజిప్ట్ చూసినారు కదా? ఈజిప్ట్ మామూలుగా దీంట్లో సెల్ ఫోన్లో చూడాలి మీరు. ఈజిప్ట్లో ఏముంటాయి తెలుసా? మమ్మీస్ అంటే చచ్చిపోయిన శవాలను భద్రపరిచేటువంటి స్థలాలు. ఆ లోపల ఉంటారు. ఎప్పుడు చచ్చిపోయారు వాళ్ళు? 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, ఎప్పుడో 1000 సంవత్సరాలే, 100 సంవత్సరాలు కూడా కాదు, 3000 సంవత్సరాలు. అప్పుడు చచ్చిపోయిన శవాలు ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎట్టున్నాయి? అలాగే ఉన్నాయి రాజుల శవాలు. ఇప్పుడు ఆ గుహలలో పెట్టేవాళ్ళు. అయితే చచ్చిపోయినటువంటి ఎవడో లేస్తాడా చెప్పండి? మనం ఎప్పుడే చూసినాం, ఆ జాతకాలు చూసినాం. చచ్చిపోయినటువంటి లేచినాడు, చచ్చిపోయి సమాధి చేయబడిన తర్వాత లేచినాడని చెప్పినారా? ఎప్పుడు ఇలా కదా మనము జనం కూడా. ఎందుకు? చచ్చిపోయినటువంటి ఎవడు కూడా లేయడు. అయితే యేసు ప్రభు మాత్రం 3వ దినాలు లేచాడు. చూడండి, ఇది సమాధి. ఈ సమాధి కదా. ఈ సమాధిలో నుంచే ప్రజలు తీసుకోపోయినారు, శిష్యులు తీసుకోపోయినారు, వేరే ఆయతను తీసుకోపోయి
చచ్చిపోయిన శవానికి గుడ్డ చుట్టి ఏం చేశాడు, అక్కడ ఒక గుహలో పెట్టేస్తే యేసుప్రభు చెప్పాడు ఏమని, నేను ప్రజల పాపాల కొరకే చచ్చిపోతాను, మళ్ళా సమాధి చేయబడతాను, 3వ దినాన నేనేం చేస్తాను, లేస్తా అన్నాడు. నిజంగానే లేచేసినాడు 3వ దినాన్ని యేసుప్రభు వారు. ఆశ్చర్యమైపోయింది. చచ్చిపోయిన తర్వాత లేచాడు. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? సజీవుడు. ఎవరండి యేసుప్రభు? సజీవుడు. మృతుడు కాదు, చచ్చిపోయినవాడు కాదు, సజీవుడు. ఈ సజీవుడైన దేవుడు ఇప్పుడు నీకు ఒక సహాయం చేయాలనుకుంటున్నాడు. ఏమిటంటే నీ పాపాల నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. నీ పాపాల నుంచి విడిపించాలి. ఒకవేళ నాకు పాప క్షమాపణ వద్దనుకుంటే నరకమే, ఇంకా అంతే. ఎక్కడికి పోతావు? నరకకుండానికి పోతావు. ఆ ఏడుపు, బాధపడతావు. ఒక రోజుగా 2 రోజులు పోయింది కాదు, యుగ యుగాలు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆడ నరకంలో పడినట్టు ధనవంతుడైన వాడు, వాంతో పాటు నువ్వు ఉండాల్సి వస్తుంది. అయితే నీ పాపాలు క్షమింపబడడానికి యేసుప్రభు వారు ఒక చిన్న మాట చెప్పాడు. ఏమనంటే, ఎలాగా యేసుప్రభు వారు చిన్న మాట చెప్పాడంటే, యేసుప్రభు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. ఎవరు? రక్షకుడు. ఆ రక్షకుడు నీ పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, నువ్వు నమ్ము. నీ కొరకే వచ్చాడు కదా. కుక్కల కొరకు, లేదా జంతువుల కొరకు, లేదా చెట్ల కొరకు కాదు కదా వచ్చింది. ఎవరి కొరకు వచ్చాడు? ఈ యేసుప్రభు. ఇక్కడ వినాలా, యేసుప్రభు ఎవరి కొరకు వచ్చాడు చెప్పండి? మన కొరకే వచ్చాడు. వచ్చినా ఏం చేశాడు? మన కొరకే చనిపోయాడు. ఇప్పుడు నీవు హృదయంలో విశ్వసించాలి, నమ్మాలి. యేసుప్రభువా, నా పాపాల కొరకు వచ్చినావు, నా పాప క్షమాపణ కొరకు నువ్వు ప్రాణం ఇచ్చినావు, గొర్రె పిల్లలాగా నమ్మినా మరి నువ్వు చంపినావు అని ఎప్పుడైతే నువ్వు ఈ నపుంసకుడిలాగా నమ్ముతావో రక్షింపబడతావు. అంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది. నువ్వు ఈ లోకంలో ఎప్పుడైతే చచ్చిపోయినా నువ్వు ఎక్కడికి పోతావు? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. లేకపోతే పాపాలు క్షమింపబడకపోతే ఎక్కడికి పోతావు? నువ్వు కూడా నరకానికి పోతావు. ఎవరు? ధనవంతుడైన వాడు ఉన్నాడు నరకంలో, వాని దగ్గరికి వెళ్తావు. కాబట్టి మనకు ఎంత సులువైన విషయం కదా, యేసుప్రభుని మన హృదయంలో చేర్చుకోవడం సులువైన విషయం. ఆహ్వానిస్తే చాలు, యేసుప్రభువా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నా జీవితం మార్చు అని అడిగితే చాలు. అడగకపోతే నిత్య నరకం ఉంది, గుర్తించుకో. తర్వాత నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఆ నపుంసకుడు అంగీకరించాడు, నాకు యేసుప్రభు కావాలా, ఆయన నా కొరకే ప్రాణం పెట్టండి, నమ్ముతున్నాను అన్నాడు. అంతే, రక్షింపబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు, దేవుని బిడ్డ అయిపోయినాడు, చనిపోయినాడు, మోక్షానికే వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా సరే. కాబట్టి నమ్మితే ఏంగా ఉంటుంది? మోక్షము ఉంటుంది. యేసుప్రభు నమ్ముతారా? హృదయంలో చేర్చుకుంటారా? పాప క్షమాపణ లేకపోతే నరకమే. నాకు తెలుసు, ఇక నరకమే ఎట్టుంటుంది తెలుసా? ఇక కాలుతూనే ఉంటారు. చదువుకున్నాం కదా బైబిల్లో చదివిన ప్రతి మాట ఏంటి? సత్యమైన మాటలు. అంటే 4000 సంవత్సరాల నుంచి ఆ ధనవంతుడైన వాడు కాలుతా ఉన్నాడు. వాడికి ఇప్పుడు కూడా విడుదల లేదు. ఏడ్చి వాడు ఏడుతూనే ఉన్నాడు. మనం కూడా ఏడుస్తామా? మనం కూడా బాధపడతామా? చెప్పండి, బాధపడతామా? వద్దు, మనకొద్దు. ఎందుకు? నమ్మితే చాలు, యేసుప్రభు ఉన్నది విశ్వాసం ఉంచితే చాలు, నిత్య రక్షణ. ప్రార్థన చేసుకుందాం. మోకాలంగండి ప్రార్థన. మీ హృదయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేసుకుంటారు? యేసుప్రభువా నా పాపాలు క్షమించు, నేను పాపంలో ఉన్నాను, నా పాపంలో ఉన్న నా జీవితాన్ని కావాలి, పాపంలో ఉన్నాను, పాప క్షమాపణ దయచేయి. నేను కూడా పాపంలో చనిపోతే మరణాన్ని పొందుతాను, నరకం పోతాను. అది నిజమే ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించని హృదయంలో అడిగితే నువ్వు యేసుప్రభు క్షమిస్తాడు. లేకపోతే నరకం ఉంది, తర్వాత మీ ఇష్టం నేను చెప్తాను. యాడమే డబ్బాడేది. కళ్ళు మూసుకోవాలా, అందరు కళ్ళు మూసుకోవాలా. కాబట్టి నరకానికి పోతాం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? హృదయపూర్వకంగా, ప్రభా నా హృదయంలోకి రా, నా జీవితం మార్చు, నా పాపాలను క్షమించు, నువ్వే నా దేవుడు అంటే చాలు, యేసుప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. అలాగే ప్రార్థన చేసుకునండి. ఒకవేళ నువ్వు అలాగా పొద్దునుకుంటే నరకమే నీ గతి. ఎప్పుడు పోతావో తెలీదు, నరకం పోతావు. తర్వాత కాలాల ఏడ్చాల. ఈ లోకంలో అగ్ని మనం ఎంతో బాధ పెడతాది. మరి నరకము రోజు కాలాల, విడుదల లేదు, విమోచన లేదు, బయటికి రాం. హృదయంలో ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు రక్షిస్తాడు, మోక్షాన్ని తీసుకువెళ్తాడు, తనతో పాటే ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాము. మనిషి అన్న ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలా. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యెహోవా యేసుక్రీస్తు మా రక్షకుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఉన్నటువంటి హృదయాల్లో నీరు గట్టి ఫలింపజేయము. నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీవే లోక రక్షకుడవు. నీవు మా కొరకే లోకానికి వచ్చినావని, మా కొరకే చనిపోయినావని, మా కొరకే సమాధి చేయబడ్డావని, మా కొరకే తిరిగి లేచినావని ఎవరైతే నమ్మినారో వారి హృదయంలోనికి వచ్చి వారిని సంతోషింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి తీర్మానము మా పిల్లలలో ఎవరైతే చేసుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి వాక్యము శత్రువు చెత్తుకుని పోకుండా సహాయం చేసి మీరే యోబు 1:10 ప్రకారంగా కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇంతవరకు నీ దాసుని ద్వారా మరి పరసంబంధమైన మాటలు వినిపిస్తూ వచ్చిన విధానమును బట్టి వందనాలు. అట్టి తీర్మానం చేసుకున్నటువంటి వారందరినీ దీవించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచండి. ప్రభా, ఈ పిల్లల్లో నుండి నీకు ఇష్టమైనటువంటి వారిని, నీ దాసులైన వారిని, పరిచారకులను, ప్రార్థనా పరులను ప్రభా నీ యొక్క కుమారులుగా స్వీకరించుకొని మీరే లేపమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం, సందర్భాన్ని బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.